ఇయర్ అయితే నేను డిసైడ్ అయిపోయాను. ఆమ్లాకి అసలు మామూలు బెనిఫిట్స్ లేవు, అందరూ వెరీ రిచ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. సాటర్డే ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే కార్తీక ఏకాదశి కదా ఈరోజు. మామూలుగానే కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి చాలా ఇష్టమైంది, బట్ ఈరోజు ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం. యాజ్ యూజువల్ మనం సాటర్డే పూజ చేసుకుంటాం కాబట్టి పిండి దీపాలతో ఆ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. మీరు మార్నింగ్ టైం చూసినట్టయితే 4:30 అయిపోయింది. ఏదైనా స్పెషల్ డేస్ ఈరోజు కంపల్సరీ లేవాలి అనుకున్నప్పుడే ఇలా అవుతుంది. రోజు ఎగ్జాక్ట్ 4 o'clock అంటే 4కి లేస్తాను. ఈరోజు 4కి అలా మోగ్గానే ఒక్క 5 minutes అని స్నూజ్ చేసి పడుకున్నాను అంతే. లేచేసరికి 4:30 అయిపోయింది. ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా, ఆ క్లీనింగ్ పనిలో ఉన్నాను. ఈరోజు మామూలుగానే స్కూలు ఆఫీస్ అవేమి ఉండవు కాబట్టి పర్లేదు, కానీ పొద్దున్నే కార్తీక దీపం మాత్రం సూర్యోదయం కన్నా ముందే పెట్టుకోవాలి కాబట్టి ఆ హడావుడి కోసం అని గబగబా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంతకీ మీరు కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ముందైతే వచ్చి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంతకీ మీకు నా రొటీన్ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీ కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయినట్టయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేసే వీడియోస్కి యూట్యూబ్లో మంచి రీచ్ ఉంటుంది. సో నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే తప్పకుండా హైప్ చేయడం మర్చిపోకండి. ఇంకా యాజ్ యూజువల్ మనకు వచ్చిన 4-5 ముగ్గుల్లో ఏదో ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా వేసుకోవడమే కాబట్టి ఆ పనిలోనే ఉన్నాను నేను. శ్రావణ మాసం అంతకన్నా ముందే బెటరు. నేను కొత్త ముగ్గులు చూడడం, వేయడం అలా ట్రై చేసేదాన్ని. ఈ మధ్య ఏంటో అస్సలు టైం ఉండట్లేదండి. ఎంత చేసినా సరే పనులు అయితే అవ్వట్లేదు. డేలో టైం మాత్రం అయిపోతుంది. 24 hours కాకుండా ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఒక్కొక్క రోజైతే. అంత బిజీ అయిపోయింది. అసలు ముగ్గులు ఏంటి అసలు ఏవి చూడడానికి లేకుండా అయిపోయింది. ఇంకా ఫస్ట్ గుమ్మం ముందు దీపాలు పెట్టేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో అయితే చేసుకుంటాను. చలి స్టార్ట్ అయిపోయింది, బాగా తెలుస్తుంది చలి. దానికి తోడు మార్నింగ్ ఈవినింగ్ బాగా విండ్ ఉంటుంది. ఆ కొంచెం చలికి తోడు ఆ విండ్ వల్ల కొంచెం వెదర్ అయితే ఇప్పుడు ప్లెజెంట్గా బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి కొంచెం దీపాల విషయంలో ఇబ్బందిగా ఉంటుంది బయట. అది గాలి కూడా బాగా ఈదురుగాలి అంటారు చూసారా, అలా వస్తుంది. ఇంతకీ ఏపీ తెలంగాణలో ఇంకా వర్షాలు పడుతున్నాయి. అసలు ఇదేంటో వింటర్ స్టార్ట్ అయిపోయే ముందు కూడా ఒకదాని తర్వాత ఒకటి సైక్లోన్స్ ఏదో కాంపిటీషన్ పెట్టుకున్నట్టు వస్తున్నాయి. మీ ఏరియాలో ఎలా ఉంది? వర్షాలు పడుతున్నాయా లేదా? ఇంకా తగ్గిపోయాయి అని మొన్న ఫ్రైడే అనుకునే లోపే మళ్ళీ ఇంకో సైక్లోన్ ఏపీ తెలంగాణకి ఇంకో ముప్పు అని నేను చూశాను యూట్యూబ్లో. మీ ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయా? మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా లోపల కూడా అన్నీ రెడీ చేసేసి చక్కగా పూలు పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత నార్మల్గా నేను రోజు చదువుకునేవన్నీ చదువుకుంటూ కార్తీక పురాణం కూడా రోజు చదువుకుంటాను నేను. ఏ రోజు అధ్యాయం ఆ రోజు. ఈరోజు 11వ రోజు. సో 11వ రోజు కార్తీక పురాణం అయితే చదివేసుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో మనం రకరకాల దీపాలు పెట్టచ్చు. ఏ దీపం అయినా ఇంట్లో తులసమ్మ దగ్గర కానీ గుళ్ళో కానీ ఎక్కడ పెట్టుకున్నా మంచిదే. అది ఉసిరి దీపం అవ్వచ్చు, నిమ్మకాయ దీపం అవ్వచ్చు. నేను ముందు చెప్పినట్టే కొంతమంది కొబ్బరికాయ దీపం పెడతారు. ఈ శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరం కాబట్టి ఏకాదశి ఇలాంటి రోజుల్లో ఏంటంటే పిండి దీపం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఇష్టం కదా.
కాబట్టి మంచిది. ట్రై చేసి ఏదో ఒక రోజు అట్లీస్ట్ స్పెషల్ డేస్లో అయినా మంచిగా దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ మంత్లో మీరు ఏ దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. సో చక్కగా చూసుకొని ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న దానాలు కొన్ని ఉంటాయి, లేదా ఇప్పుడే చేయాలన్నా కూడా చేసేసుకోండి. ఇదైతే నా రెగ్యులర్ పూజ అయితే అయిపోయింది. దర్శనం చేసేసుకోండి. ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ ఎలా అనిపించింది అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేసేయండి. ఇంకా మా వాళ్ళు కూడా లేచి ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజకు కూడా నేను అన్నీ రెడీ చేశాను. ఆ కార్తీక ఏకాదశి పూజ అయితే నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి. చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఇప్పుడే చూసేసి ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఫైనల్గా గోవిందుడి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలి. ఇంకా 2 పూజలు అయిపోయినాయి. ఒక పూజకే మామూలు హడావుడి ఉండదు. ఇంకా ఇంట్లో 2 పూజలు ఉన్నాయి వీకెండ్లో, అంటే హడావుడి మామూలుగా ఉండదు కదా. ఆ హడావుడి అంతా ముగించుకొని ఇంకా పేట్ పూజ చేయాలి కదా, ఎన్ని పూజలు చేసినా కూడా ఫైనల్గా. సో ఏకాదశి ఉపవాసం ఏవి నేను చేయను ఫస్ట్ నుంచి. కార్తీక సోమవారాలు పౌర్ణమి చేసేదాన్ని, కోటి సోమవారం చేస్తాను. అంతేగాని ఏకాదశి ఇవన్నీ చేయను. ఎందుకంటే ఇవన్నీ వెంటనే వస్తాయి. ఇంక ఇన్ని డేస్ ఫాస్టింగ్ చేస్తే అస్సలు బాడీ సపోర్ట్ చేయదు. కాబట్టి అంత పెద్ద రిస్క్ చేయను అనమాట నేను. మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా అని. ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే దోశలు అయితే వేసుకుంటున్నాం. స్పెషల్గా చట్నీ ఏం చేయలేదు. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు, పికిల్స్ కావాలంటే పికిల్స్ ఉన్నాయి, పొడి నెయ్యి కావాలంటే పొడి నెయ్యి ఉంది, ఎలా కావాలంటే అలా తినేయచ్చులే అన్నట్టు. చట్నీ అయితే చేయలేదు. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది మా వాళ్ళు లేవడం అవన్నీ. ఈరోజు పాప క్రికెట్ లేదు, అందుకని లేట్ చేసేసింది. క్రికెట్ ఉంటే ఎర్లీగా లేస్తుంది, కానీ ఈరోజు వాళ్ళ కోచ్ వేరే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు. ఇంక అందుకని క్లాస్ అయితే లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాను ఫాస్ట్గా. ఇవాళ సింపుల్గా ఆలూ ఫ్రై చేసి బేసిక్ వాము రసం అయితే పెట్టాను. స్పెషల్గా రెసిపీస్ ఏం చేయాలని అనిపించలేదు. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇంత మంచి లంచ్, రసము, ఆలూ ఫ్రై అంటే అసలు మామూలుగా ఉంటుందా? టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. హాయ్ తల్లి. హలో. వాట్ డూయింగ్? జర్నలింగ్ ఆఫ్ కేపాప్ డీమాన్ హంటర్స్. నీ ఫేవరెట్ క్యారెక్టర్ కదా? ఫేవరెట్ కాదు, నాకు ఫేవరెట్ యాక్చువల్గా అయితే వేరే ఉన్నారు. మరి ఇది ఎందుకు చేస్తున్నావు? ఊరికి అన్ని క్యారెక్టర్స్ చేస్తాను. ఇవి బాగున్నాయి నాన్న. ఇవి కదా అన్ని డాడీతో ప్రింట్అవుట్ దించావు కదా? యా, వీళ్ళకి వెపన్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా, కానీ ఆ వెపన్స్ ప్రింట్అవుట్ దొరకలేదు. సో ఇప్పుడు కంప్లీట్ చేస్తావా, రేపు వద్దా? కంప్లీట్ చేసేస్తా. ఓకే, అయ్యాక చూపిస్తావా మరి మాకు? షూర్. ఓకే, ఎంజాయ్. బాయ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఈవినింగ్ పూజ అవన్నీ అయిపోయాయి. మా అమ్మ ఏం చేస్తుందో చూసారు కదా, తన పనిలో తను బిజీగా ఉంది. మా వారు మామూలే ఫోన్ చూసుకుంటున్నారు. నేనైతే మీకు ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ అయితే చూపిస్తాను ఈరోజు. మీ స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది. దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఆ రెసిపీ వస్తూ ఉన్నప్పుడు మనం ఆ డ్రింక్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇయర్ అయితే నేను డిసైడ్ అయిపోయాను, ఆమ్లాకి అసలు మామూలు బెనిఫిట్స్ లేవు. అందరూ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి అంతవరకే అనుకుంటారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటో చెప్తాను. ఆమ్లాతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో అట్లీస్ట్ వారానికి ఒక్కటైనా షేర్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను ఈరోజే. దానిలో భాగంగానే వీక్ స్టార్టింగ్లోనే, అంటే మండే రోజు ఇది షేర్ చేస్తున్నా. ఒక 10 days కంపల్సరీ క్యూబ్స్లా చేసి పెట్టుకొని తాగి చూడండి. రిజల్ట్ మీరే ఐడెంటిఫై చేస్తారు, నాతో షేర్ చేసుకుంటారు కూడా. ఇంకా అలా పిల్లలు తినేవి, మనం తినేవి, అందరం కామన్గా తినేవి, అలా రకరకాల రెసిపీస్ అయితే చూపిస్తాను. ఆమ్లా రిలేటెడ్, ఆమ్లా సీజన్ కాబట్టి మన ఇంట్లో కూడా ఉంటూనే ఉంటాయి, వాడుతూనే ఉంటాం కాబట్టి కొన్నిటికి మనం నెయ్యి దీపాలు పెట్టినవి వాడలేం, కానీ విడిగా సపరేట్ తెచ్చుకొని చేసుకోవచ్చు కదా. అలా నేనైతే షేర్ చేస్తాను. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో చెప్పండి. ఇలా నాకు నేనుగా డిసైడ్ చేసుకోవడం కాకుండా మీరు ఏమన్నా స్పెషల్ కంటెంట్ మన వీడియోలో చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ వీడియోస్ ప్లాన్ చేసి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఎక్కువ లేట్ చేయకుండా అర్జెంటుగా మన ఆమ్లా షార్ట్స్ అయితే చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఓపిక ఉంటే ఒకటి, ఓపిక లేకపోతే ఒకటి, 2 చెప్తాం. మీ వీలుని బట్టి, ఓపికను బట్టి చేసుకోండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.
ఇంక ఇప్పుడైతే ఇమ్యూనిటీ బూస్టింగ్ షాట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఒక 5 ఆమ్లా తీసుకున్నాను. వాటికి ఒక 1.5 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే అల్లం అయితే తీసుకున్నాను. ఇది మీరు చూసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా వేసుకోండి, సరిపోతుంది. అవి వేసేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసిన కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఇందులో. ఇది మనం హెయిర్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ షార్ట్ మనం కంపల్సరీ కరివేపాకు వేసుకోవాలి. కొంతమంది డైజెషన్ కోసం జీలకర్ర కూడా వేసుకుంటారు, నేనైతే వేయను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే సింపుల్. ఇప్పుడు దీనిలో ఒక 100 ml వరకు వాటర్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మీకు ఇలా రోజు చేసుకునే ఓపిక ఉంది అంటే రోజుకొక ఆమ్లా తీసుకొని మంచిగా చిన్న అల్లం ముక్క కరివేపాకు వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని మార్నింగే ఒక షార్ట్లా తీసేసుకోవచ్చు. అలా కాదు మాకు రోజు చేయాలంటే టైం ఉండదు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది ఫాలో అవ్వండి. నేనేంటంటే ఇలా చూపిస్తే రెగ్యులర్గా చేసుకోలేని వాళ్ళకి, వర్కింగ్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఐస్ క్యూబ్ ట్రే ఉంటే ఐస్ క్యూబ్ ట్రేలో, నా ఐస్ క్యూబ్ ట్రేస్ ఎక్కడో కనపడట్లేదు, రెగ్యులర్గా వాడాం కదా, ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉన్నవేంటో బాగా చిన్నగా ఉన్నాయి, అందుకని ఇలా నా దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉంటే వాటిల్లో అయితే వేసి చూపిస్తున్నాను మీకు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇది మీ స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఒక 10 days కంటిన్యూగా తాగి చూడండి, పక్కా మీ స్కిన్లో ఒక స్పెషల్ గ్లో అయితే యాడ్ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది దీనివల్ల. హెయిర్ గ్రేయింగ్ ఉంటుంది చూసారా, ఎర్లీ గ్రేయింగ్ రాకుండా ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్, మీ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆమ్లా మంచి రీజనబుల్ రేట్స్లో మనకు దొరుకుతుంది. ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అంటే ఇంతకన్నా ఏం కావాలి. డైలీ చేసుకొని తాగగలిగితే ఓకే, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలా అయినా ఓకే, జస్ట్ ఒక 2 క్యూబ్స్ 3 క్యూబ్స్ మీరు తాగేదాన్ని బట్టి తీసుకొని మంచిగా మీరు హాట్ వాటర్లో వేసేసుకొని చక్కగా మార్నింగ్ డ్రింక్ ప్లేస్లో తాగేశారంటే బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి నేను అన్నట్టే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అమ్మ, ఇంత కలర్ ప్రింట్ తీసి కట్ చేయాలి ఏంటి? ఏ బాబు టైం పాస్కి ఇంత కలర్ ప్రింట్ తీయాలా? ఏంటి తల్లి పిచ్చి? ఓ మై సో ఫైనల్గా మా అమ్మాయి జర్నలింగ్ అయితే కంప్లీట్ అయింది. ఎన్ని పేజెస్ చేసిందో చూడండి. పిక్చర్స్ అన్నీ ప్రింట్ తీసి పేస్ట్ చేసి మళ్ళీ దాని గురించి రాసి, మామూలు ఇంట్రెస్ట్ కాదు పిల్లలకు అసలు, ఏంటో రకరకాల ఆటలు ఇవన్నీ. సో అదండి, క్యూబ్స్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా రెడీ అవ్వలేదు కాబట్టి నేను చూపెట్టలేదు. నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను మార్నింగ్ డ్రింక్ ఎలా తీసుకుంటున్నాం ఏంటి అనేది. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. Take care. Bye.